హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ కొత్తగా మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని యూ గాట్ ద గుడ్ కంటెంట్ ఫర్ ద ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఓకే, సో ఇవాళ అయితే మనం బేసిక్ ఎలక్ట్రానిక్స్ మీద వీడియో చేస్తున్నాము. సో సమ్ మోర్ ఫ్రమ్ బేసిక్ నుంచి కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ఇవాళ మనం క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఓకేనా? సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మర్చిపోవద్దు కదా, ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ ద వీడియో వరకు చూడాలి. ఓకే, సో లెట్స్ గో ఇన్ టు ద డీటెయిల్స్. మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇవాళ ఏ సిలికాన్ డయోడ్ హ్యాస్ ఫార్వర్డ్ వోల్టేజ్ 0.7 volts. If 10 milliamps current flows through it, calculate the dynamic resistance at that point. ఓకే, సో మనకి ఇప్పుడు డైనమిక్ రెసిస్టెన్స్ అనేది కావాలి. మనకు డైనమిక్ రెసిస్టెన్స్కి వీ హ్యావ్ ద డిఫరెంట్ ఫార్ములా. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆ ఫార్ములా ఐడియా లేకపోతే మీరు డైరెక్ట్గా అవైలబుల్గా ఉన్న వోల్టేజ్ అండ్ కరెంట్ వాల్యూస్ని తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తారు. సో అందుకనే థియరీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో హియర్ మన డైనమిక్ రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటి అని అంటే N/VT/I. VT means thermal voltage. Okay, so we are not going to use the forward voltage, we are going to use the VT. It is a standard value we are used in a power electronics. Okay, and I means same value what is given in a problem. Okay, here N we can consider as a 1. Okay, now we need to calculate the 26 millivolts by 10 milliamps. Okay, milli cancel అయిపోతే 26/10 means 2.6 ohmsగా కన్సిడర్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే ఇఫ్ ఇన్ కేస్ మనకు వాల్యూ తెలియదు, ఫార్ములా తెలియదు, సో మనం ఏమనుకుంటాం డైనమిక్ రెసిస్టెన్స్ అంటే ఆల్రెడీ వోల్టేజ్ వాల్యూ ఉంది అండ్ కరెంట్ వాల్యూ కూడా ఉంది కాబట్టి ఈ రెండింటిని డివిజన్ చేస్తాము. బట్ అక్కడ కూడా ఖచ్చితంగా దానికి రిలేటెడ్ ఒక ఆప్షన్ అనేది ఉంటుంది. సో అక్కడే మనము ట్రాప్ అయ్యేది. అందుకనే ఫార్ములాస్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. సో నౌ అవర్ ఆన్సర్ ఈజ్ 2.6 ohms. ఓకేనా? సో డైనమిక్ రెసిస్టెన్స్ ఫార్ములా N/VT/I. ఈ 26 millivolts అనేది అది కాన్స్టెంట్ వాల్యూ, అది చేంజ్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద స్లీ రేట్ ఆఫ్ ఆప్ యాంప్ ఈజ్ ఈక్వల్స్ టు 0.5 volts per microseconds. Maximum output of voltage swing is equals to 10 volts peak. Okay, peak value ఇచ్చినాను చెప్తున్నాను. Then what is the maximum frequency? Okay, so maximum frequency ఫార్ములా ఏంటి అని అంటే స్లీ రేట్ బై 2π into V peak. ఓకే, సో మనకి ఇక్కడ అన్ని వాల్యూస్ ఉన్నాయి, డైరెక్ట్గా మనం సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. వి ఆల్ నో దట్ పై వాల్యూ ఎంత, స్టాండర్డ్ వాల్యూ 3.14. ఓకే, సో ఇక్కడ స్లీ రేట్ చూస్తే 0.5 volts per microseconds అని ఇచ్చారు. సో పర్లో మనకు డినామినేటర్లో మనకు మైక్రో ఉంది, అది మనం న్యూమినేటర్లోకి తీసుకొస్తే అది మెగాగా కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో చూడండి వోల్ట్ పర్ మైక్రో ఉంది, దాన్ని మనం న్యూమినేటర్లోకి రాస్తున్నాము, అప్పుడు 10⁶ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ వాల్యూ. ఓకే, నౌ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి లోడ్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 kilo ohms, కెపాసిటెన్స్ వచ్చేసి 1000 microfarads, ఫ్రీక్వెన్సీ వచ్చేసి 50 Hz అండ్ అవర్ అవుట్పుట్ DC వోల్టేజ్ వచ్చేసి 10 volts. ఓకే, ఫైండ్ ద రిపుల్ వోల్టేజ్ అంటున్నాడు. సో దిస్ ఈజ్ అవర్ రిపుల్ వోల్టేజ్ ఫార్ములా I/F/C. సేమ్ థింగ్, కానీ ఇక్కడ మనకు ఏ వాల్యూ మిస్ అయింది, I వాల్యూ మిస్ అయింది. కరెక్టా? సో ఇక్కడ మనకు లోడ్ రెసిస్టెన్స్ వాల్యూ ఉంది అండ్ DC వోల్టేజ్ వాల్యూ ఉంది. ఈ రెండింటిని యూజ్ చేసుకొని మనం I వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. 10/1000 మీన్స్ 1/100 వస్తుంది. ఆ 1/100ని మనం 0.01గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ బేసిక్ మ్యాథ్ ఆపరేషన్స్ అనేవి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, అది ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఆల్రెడీ మనకు 0.1 వాల్యూ వచ్చేసింది బై F వాల్యూ ఎంత 50 ఇంటూ
what is the C value 1000 microfarads. ఓకే, సో ఇక్కడ మనకు 50 ఒక 0 ఉంది, 1000లో 3 zeros ఉన్నాయి, మీన్స్ 10 to the power of 4 రాయొచ్చు. 10 to the power of 4 అండ్ ఇంటూ 10 to the power of -6 ఏమవుతుంది, 5 into 10 to the power of -2 అవుతుంది. కరెక్టా? సో అంటే మనము ఎలా వస్తుంది, మనకు వాల్యూ 0.05 అనేది వస్తుంది. ఓకే, సో ఇలా వచ్చినప్పుడు మనకు ఆ జీరోస్ అన్ని క్యాన్సిల్ అయిపోతే 1/5 అనుకోండి, మళ్ళీ దాన్ని కన్వర్ట్ చేస్తే 0.2 అనేది ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ సిగ్నల్ హ్యాస్ maximum frequency of 2 kilohertz. What is the minimum sampling frequency? So sampling frequency అనేది అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకు రిలేషన్ బిట్వీన్ ద సాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ అండ్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ అనేది తెలియాలి. సో fs is greater than or equals to 2 into f maximum value. ఓకే, సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ కాబట్టి మనం ఈక్వల్గా కన్సిడర్ చేసేసుకొని ఎఫ్ఎస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. 2 into 2 కిలోహెర్ట్జెస్. సో మనం యూనిట్స్ కూడా 4 కిలోహెర్ట్జెస్లో రాస్తే సరిపోతుంది. సో దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ ద శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ అండ్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి CMOS gate switches at 10 megahertz with load capacitance of 10 picofarads and supply voltage వచ్చేసి 5 volts. Find the dynamic power. ఓకే, ప్రాబ్లం చేసేటప్పుడు ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద యూనిట్స్. ఓకే, ఇప్పుడు మీరు కెపాసిటెన్స్ చూసినట్లయితే 10 పికోఫారెడ్స్ అంటున్నారు. సో పికోఫారెడ్ని మనం ఎలా రాయొచ్చు ఫ్యారెడ్గా అంటే పికో మీన్స్ 10 to the power of -12. ఓకే, సో అండ్ ఆల్సో వాట్ ఈస్ ద మెగాహెర్ట్జెస్ అండ్ ఫ్రీక్వెన్సీ దగ్గర 10 megahertz means 10 to the power of 6. Okay, and our dynamic power value is equals to formula F into C into V square. Okay, F means what is the value of F? 10 megahertz and C value వచ్చేసి 10 picofarads and V value వచ్చేసి 5 square means 25. ఓకే, సో ఈ బేసెస్ అన్ని పవర్స్ అన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు 25 into 10 to the power of -4 వస్తుంది. దాన్ని మనం ఇలా కన్వర్ట్ చేసి రాస్తున్నాము. ఓకే, సో బై 10,000 అవుతుంది. సో బై 10,000ని మనం 2.5 milli wattsగా కన్వర్ట్ చేస్తున్నాం. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్, మనకు ఇక్కడ ఫార్ములాస్ తెలిస్తేనే సొల్యూషన్ అనేది చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి a buck converter converts 24 volts to 12 volts if switching frequency is 25 kilohertz and inductor is 100 microhenries. Then calculate the duty cycle. ఇక్కడ buck converter means step down converter. దాన్నే మనం buck converter అని కూడా అంటాం. ఇఫ్ ఇన్ కేస్ దానికి మీనింగ్ తెలియకపోయినా ఇక్కడ మీరు వాల్యూస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇన్పుట్ వచ్చేసి 24 volts ఉంటే అవుట్పుట్ వచ్చేసి 12 volts ఉంది. ఓకే, అండ్ ఇక్కడ డ్యూటీ సైకిల్ ఫార్ములా ఎందుకు ఈ బక్ కన్వర్టర్ గురించి చెప్తున్నాను అని అంటే డ్యూటీ సైకిల్ ఫార్ములా అనేది స్టెప్ డౌన్ కన్వర్టర్కి ఒకటి ఉంటుంది, స్టెప్ అప్ కన్వర్టర్కి ఒకటి ఉంటుంది. ఓకే, నౌ ఫర్ స్టెప్ డౌన్ కన్వర్టర్ ఇట్ ఈస్ ద ఫార్ములా డ్యూటీ సైకిల్ ఈజ్ ఈక్వల్స్ టు అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్. ఓకే, సో వాట్ ఈస్ ద అవుట్పుట్ వోల్టేజ్ 12 volts by 24 means 1/2. సో 1/2ని మనం 0.5గా రాయొచ్చు. ఓకే, డ్యూటీ సైకిల్ని మన పర్సంటేజ్లో అడుగుతారు. సో 0.5/100 అంటే 50% అనేది ఆన్సర్ ఇక్కడ. ఓకే, సో బక్ కన్వర్టర్కి డ్యూటీ సైకిల్ ఫార్ములా ఏంటి, అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్. ఓకే, in non-inverting amplifier input voltage is 0.5 volts and resistor వచ్చేసి R1 is equals to 2 kilo ohms and RF వచ్చేసి 8 kilo ohms. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మరి, ఫైండ్ ద అవుట్పుట్ వోల్టేజ్ అంటున్నాడు. సో అవుట్పుట్ వోల్టేజ్ని ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఇక్కడ మనకు అనదర్ ఈఎంఎఫ్ కానీ ఇంకెలాంటి థింగ్స్ కూడా లేవు. సో దట్ వీ నీడ్ టు ఫైండ్ ద గెయిన్ వాల్యూ బై యూజింగ్ ద రెసిస్టెన్స్ వాల్యూస్. మీన్స్ మన గెయిన్ ఫార్ములా ఏంటి అని అంటే AV is equals to 1 plus RF by R1. ఓకే, ఇది ఫార్ములా ఫర్ గెయిన్ వాల్యూ.
ఓకేనా. సో ఇప్పుడు వాల్యూస్ ఎలా సబ్స్టిట్యూట్ చేస్తాము, 1 + 8/2. ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకుంటే 2 + 8 2 + 8/2 మీన్స్ 10/2 అంటే ఆన్సర్ ఎంత 5. మనకు గెయిన్ వచ్చేసింది అండ్ ఇన్పుట్ వాల్యూ కూడా ఉంది. సో డైరెక్ట్గా మనం ఇప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకు అనంటే గెయిన్ ఫార్ములా, వోల్టేజ్ ఫార్ములా ఏముంటుంది, అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో ఇలా మనము అవుట్పుట్ వోల్టేజ్ని ఫైండ్ అవుట్ చేసాము వెన్ దే ఆర్ గివింగ్ ద R1 అండ్ RF వాల్యూస్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. విల్ సీ నెక్స్ట్ వీడియో.